హాయ్ అండి అందరికీ, నేను మీ సంధ్య పూజ ఎక్కడ వరకు అలంకరణ అయిపోయినాక 10 రోజుల కోసం ప్రిపరేషన్ జరుగుతుందండి. మా అత్తయ్య ఏం చేస్తున్నారు అత్తయ్య? దేనికది? 5 ఆకుల ఇస్తారు పెట్టుకున్నాను. చాలా బాగా వచ్చింది. అయిపోయిందా? మంచిగా వచ్చింది. గౌరీదేవి కోసం నేను కొన్ని బియ్యం తీసేసుకొని కొన్ని బియ్యంకి పసుపు, మళ్ళీ కొన్ని బియ్యంకి కుంకుమ, మళ్ళీ కొన్ని బియ్యంకి కాటుక, మళ్ళీ కొన్ని బియ్యంకి గంధం, మళ్ళీ కొన్ని బియ్యంకి బుక్క, మళ్ళీ కొన్నింటికి గుల్లాలు, ఇలా 6 రకాలుగా అన్నీ కలిపేసి కొన్నింటికి పక్కన పెట్టేసుకోవాలి అమ్మవారి కోసం. ఇవన్నీ మాకు 16 రకాల ఆకులు వాటికి కిందికి కౌంట్ అవుతాయండి. పూజ మాత్రం చాలా బాగుంటుంది. 1-2 డేస్లో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ కూడా చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. మీకు ఏదన్నా కామెంట్ ద్వారా తెలియచేయండి, కామెంట్ చేయండి. మేము తదియ నోము రోజు ఇలా కొన్ని 16 పువ్వులు 16 రకాలతోని ఇవేంటంటే ఇంకా లేకుండా బియ్యం తీసుకున్నాక కొన్ని 16 రకాల్లో 16 పువ్వులు, ఇట్లా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, ఇవన్నీ 6 రకాలు కలిపేసుకొని కొన్ని ఇవన్నీ అమ్మవారికి వేయడానికి కోసమే. ఇప్పుడు నేనైతే గుమ్మడి ఆకు ఉంటుంది కదా, ఆకు రసంతో కొన్ని పువ్వుల బియ్యం అయితే నలిపేస్తున్నాను. మరీ రసం తీయాల్సిన అంత ఏం లేదు, కానీ కొంచెం చేత్తో క్రష్ చేస్తే రసం వస్తుంది కదా. మనం బియ్యంని నూకలు లేకుండా సపరేట్ చేసుకోలేము అనుకున్నప్పుడు బాస్మతి బియ్యం కూడా ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇది గుమ్మడి ఆకుని రసం కలిపేస్తాను. ఈ ఆకు పువ్వు 2 ఒక దగ్గర పెట్టుకోవాలి. అమ్మవారికి చెప్పేటప్పుడు మనం ఏది వేస్తున్నాము, ఏ ఆకు యూస్ చేస్తున్నాము అనేది పేరు చెప్తూ వేయాలి. ఇప్పుడు నేను చేసేది ఎర్రమందారం, రెక్కమందారంది. కొన్ని బియ్యము, ఆకు, దీన్ని ఇట్లా క్రష్ చేస్తే కొంచెం మన చేతికి అంటుతుంది ఆకు రసము. ఇది యూస్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడైతే కొంతమంది పాతకాలంలో ఉంటాయి కదా, ఇది కాకర పువ్వు, కొన్ని శ్రేష్టమైనవైతే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇది నువ్వు పువ్వు, మనకి నువ్వులు వస్తాయి కదా చెట్టు నుంచి, అది నువ్వు పువ్వు అనమాట. ఇది కాకర పువ్వు. ఇదాన్ని నూక పువ్వు అంటారు. నూక పువ్వు అంటే మనకి అక్కడక్కడ కనిపిస్తాయి, చిన్న ముండ్లతో నుండే వంకాయలు లాగా వస్తాయి కదా, అది ఇదే పువ్వు, నువ్వు పువ్వు అంటారు. దీన్ని నూక పువ్వు అంటారు. సారీ, నువ్వు పువ్వు కాదు. ఇవన్నింటినీ ఇప్పుడు ఆకులు కలపాలి. ఇదేమో కంపల్సరీ కలుపు. ఉత్తరైందా? నాకు ఇక్కడ ఆకు కనిపించలేదు. ఇక్కడ ఆకు ఇది ఉత్తరేనండి. ఇప్పుడు మనం అమ్మవారికి దండలైనా పోగులైనా మనం నోములకి యూజ్ చేసేది ఇదే ఆకు. ఈ ఉత్తరైన ఆకుని మనం ఎలా గుర్తుపట్టాలంటే దీని వెనకాల ఇలా ఉంటుంది. ఉత్తరైన ఆకులాగా ఇంకొకటి కూడా ఉంటుంది, వెనకాల ఇలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఇది లేత ఆకు కాబట్టి మరి తెల్లగా కనబడుతుంది. ఇదాన్ని నేను రసం తీసేసి కలిపేస్తున్నాను. ఏదో వేస్తున్నాము, పసుపుది, కుంకుమది, గులాలు, ఇవన్నీతో పాటు ఆకు రసం తీసినవి కూడా వేయాలి. కానీ ఇది మా ఇంట్లో మాత్రం ఇన్ని అక్షింతలనే కొలత లేదు. కొంతమందికి అయితే ఇన్ని అక్షింతలనే కొలత కూడా ఉంటుంది. కొంతమంది అయితే 16 అక్షింతలే లెక్క పెట్టి వేసుకుంటారంట. మా ఇంట్లో కొలత లేదు. ఇప్పుడు నేను కలిపేది కాకరది.
ఇవన్నీ అమ్మవారికి వేయగా కొన్ని కొన్ని రకంకి కొన్ని మిగులుతాయి కదా, అది ఒక దగ్గర కలుపుతాం. ఇవన్నీ ఒక దగ్గర కలిపినాక రేపు వినాయకుడికి కూడా ఇవే అక్షింతల్ని యూజ్ చేస్తాము. ఆ అక్షింతల్ని కలగలపాలంటారు. అప్పుడు ఇవి తుమ్మి పువ్వులండి. ఇప్పుడు ఈ పండగకి తుమ్మి పువ్వులు చాలా శ్రేష్టం. తుమ్మాకు చాలా శ్రేష్టం. ఖచ్చితంగా రేపు వినాయకుడికి యూజ్ చేసే వంటలలో తుమ్మాకైతే వాడతారు. కొన్ని బియ్యం, తుమ్మి ఆకులు, మేమైతే చాలా గ్రేట్ అని ఫీల్ అవుతాను. మాకైతే అన్నీ నేర్చుకోగలుగుతున్నాము. ఇప్పటివరకు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని మన ఫ్యూచర్లో మనకు చెప్పే వాళ్ళు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క విషయం మనకు తెలిసి ఉండాలి. ఎవరిపైన డిపెండ్ అవ్వడం మీన్స్ అందరూ పద్ధతులు ఒకేలా ఉండవు కాబట్టి అందరు అన్ని రకాలుగా చెప్పే వాళ్ళు ఉంటారు కదా. పుట్టిన ఆకులు ఉన్నాయి చూడండి, నేను చేసినాయి అవి కూడా ఇవి పక్కన పెట్టు. మునగాకు మాత్రం ముళ్ళులు ఉంటాయి, చాలా జాగ్రత్త. కొంచెం కష్టమైనా సరే మీ అందరికీ మా పూజ మాత్రం చూపించాలి అని అనుకుంటున్నాను. ఇది బంతి పూల ఆకు. ఈ పండక్కి పువ్వులు ఎన్ని రకాలు దొరుకుతాయో ఆకులు కూడా ఫస్ట్ నేను అమ్మవారికి ఇతరాల కింద పెట్టేస్తున్నానండి. దానికి ముందు ఇది ఇప్పుడు నోముకోవడం కోసం అండి. వీటినేమో ఇందాక చూపించాను కదా, దయాలు అంటారు. ఇదేమో చిక్కుడు పువ్వులు అంటారు. ఇవన్నీ కలిపి 16 వేసుకోవాలి. కొంచెం కందిపప్పు ఉడకబెట్టేసుకొని ముద్దపప్పు అంటాం కదా అది, పచ్చి చింతకాయ పచ్చడి, ఇదేమో నెయ్యి బెల్లం. ఇవన్నీ నైవేద్యానికి అమ్మవారికి పెడతాము. దాంట్లో దొప్ప పైన ఇలా 16 ఆకుల దండ, 16 పోగులు 16 ఆకుల దండ, మెళ్ళ కట్టడానికి 5 వరుసల పోగు దారం. ఇవేమో 2. ఇప్పుడు అన్నిట్లలోనూ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇదే అండి, ఇవన్నిటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ పెట్టేసుకొని ఈ వీడియోలో అలంకరణ వరకు చూపించానండి. ప్రిపరేషన్ అలంకరణ వరకు నెక్స్ట్ వీడియోలో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.